జాతర వస్తే ఎవరైనా ఏం చేస్తారు? అమ్మవార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకుని పిండి వంటలు వండుకొని పిల్లా పాపలు బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. కాని జాతరలో అమ్మవారినే బూతులు తిట్టే ఆచారం గురించి మీరెప్పుడైనా విన్నారా? మగాళ్లు చీరలు కట్టుకొని వచ్చి అమ్మోరికి మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా? అలాంటి వింత జాతర, విచిత్ర వేషధారణల గురించి తెలుసుకుందాం. రాయలసీమలోని అతిపెద్ద జనజాతర తిరుపతి గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. భిన్న సంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కానాచి తిరుపతి గంగ జాతర. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజుల పాటు ఈ జాతర కన్నుల పండువగా సాగుతుంది. కరోనా కారణంగా 2 ఏళ్లు జాతరకు దూరమైన భక్తులు ఈసారి ఎంతో ఉత్సాహంగా జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పాలెగాడి కోసం గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో 6 వేషాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి. జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారెను అవిలాల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. ఆ విధంగా సంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేర్లలో చాటింపు వేస్తారు. ఆ తర్వాత నగరం నుంచి స్థానికులైన వారు పొలిమేరలు దాటకూడదని విశ్వాసం. జాతర జరిగే రోజులన్నిటిలోనూ వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో బైరాగి వేషం, బండవేషం, తోటివేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం, చివరిగా దొరవేషం భక్తులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. వీటితో పాటు ఆడవేషం, దేవుళ్ల వేషం, పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు. అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ జాతరలో 5వ రోజు మాతంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకడి పంప సినిమాను తలపించేలా వేషధారణ జాతరలోనే హైలైట్. పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించటానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకొని చీరలను ధరిస్తారు. మేకప్ వేసేందుకు బ్యూటీషియన్లు సైతం వస్తుంటారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకొని సింగారించుకొని జాతరలో సందడి చేస్తుంటారు. ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడైనా అమ్మవారి జాతరంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపుతారు. గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కాకపోతే అమ్మవారినే తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ. భక్తులంతా బూతు పురాణం అందుకుంటారు. నోటికి వచ్చింది తిడుతుంటారు. అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిపై. వినడానికే విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్టు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. గంగమ్మ జాతరకు స్థానికులే కాదు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం తరలివస్తుంటారు. తిరుపతిని మొత్తం 7 గ్రామదేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం. అందులో ఒకరే గంగమ్మ తల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు. అందుకే ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్ హడావుడి కనిపిస్తోంది.